నమస్కారం. మన తెలంగాణకు 2 పెద్ద గిరిజన జాతరలు మనదైన రీతిలో మనకు వరం అనుకుంటాం. దేశంలో అతిపెద్ద 2 గిరిజన జాతరలు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మొదటిది ప్రతి 2 ఏళ్లకోసారి పెద్ద జాతర. మనకు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంటే, చిన్న జాతర ఏమో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. రెండో సంవత్సరం మళ్ళీ మహాజాతర జరుగుతుంది. కోట్లాది మంది ప్రజలు దానిలో పాల్గొంటారు. అట్లానే గిరిజన జాతర సంగతి చెప్తున్నాను. మహాకుంభమేళలు ఇవన్నీ కూడా కోట్ల మందితో అవుతుంది. కానీ ఈ మొదటిది. రెండోది మనకు మెస్రం వంశస్థులు నాగోబా జాతర తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో. ఇది కూడా అంతే. ఇటు పక్కన సమ్మక్క కూడా ములుగు జిల్లాలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఉత్తర ఈశాన్య తెలంగాణలో ఉన్నట్లు లెక్క. ఆ రకంగా చూసుకుంటే మనకు ఏదైతే ఈ మెస్రం వంశస్థులు వెంకట్రావు గారు వంశ పారంపరిక ధర్మకర్త, అట్లాగే నాగోబా జాతర నిన్ననే 28 జనవరి 2025 మొదలైంది. ఇది మన తెలంగాణ రాష్ట్రం కాకుండా అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ 4 ప్రాంతాల నుంచి మన తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల నుంచి గిరిజనులు ఎక్కువ మంది, దండకారణ్యంలో ఉన్న గిరిజనులు అందరూ కూడా వాళ్ళు తెగలకు అతీతంగా ఈ జాతర జరుపుకుంటారు. మిశ్రమ వంశస్థులైన వెంకట్రావు నిన్న ఆ జాతరని ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ మధ్యనే పోయిన సంవత్సరమే రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సొంతంగా కట్టించిన గుడి దగ్గరని ఈ జాతర మొదలైంది. దాంతోపాటు మిశ్రమ వంశస్థులు 22 మన వంశస్థుల 22 కుటుంబాలు కలిసి ఈ జాతరకు వాళ్ళ ఆడపడుచులను పంపి అక్కడే ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గర కోనేటిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి, కుండలతో నీళ్లు తీసుకొచ్చి ఈ జాతరకు అంకురార్పణ జరిపారు. రేపు అంటే ఏదైతే 31 నాడు ఎల్లుండి పెద్ద ఎత్తున ఈ జాతరలో అసలైన దర్బార్ జాతర మొదలవుతుంది. దీనిలో ఎల్లుండికల్లా ఇవాళ నిన్న అంకురార్పణ జరిగింది. 2 రోజుల దాకా భక్తులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఈ దర్బార్ జాతర 31 నాడు జరిగే దర్బార్ జాతర చాలా పెద్దది. ఫిబ్రవరి 4 దాకా ఈ జాతర జరుగుతుంది. అందుకని మనకు సాంప్రదాయాలు, గిరిజనుల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, మనకు మైదాన ప్రాంతాల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అడవిని నమ్ముకున్న వాళ్ళు కనుక అడవి దేవతలను కొలుస్తారు వాళ్ళు. అందుకనే ఈ నాగోబా జాతర ఆ అడవి దేవుడిగా భావించే నాగోబా పేరు మీద జరుగుతున్నది. వారి త్యాగము అవన్నీ కూడా తలుచుకుంటారు. చెట్లకు పుట్టలకు కూడా మనం పూజలు చేసే ఆచారం అది మనకు అడవి నుంచి వచ్చింది. అంతేందుకు జల్ జమీన్ జంగల్ అనే పోరాటం నిజాం గవర్నమెంట్ మీద చేసిన కొమరం భీం ఆదర్శం మనకు. అట్లానే చాలామంది గిరిజన నాయకులు మనకు ఆదర్శం. ఒకనాడు అల్లూరి సీతారామరాజు ఇతరుడైనా కూడా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసే క్రమంలో గిరిజనులే ముందున్నారు కదా. గంటన్న దూరం నుంచి ముందు పెడితే అందరూ గిరిజనులే. కనుక సామాజిక పోరాటాల్లో కానీ, రాజకీయ పోరాటాల్లో కానీ గిరిజనుల పాత్ర తక్కువది కాదు. వాళ్ళ గురించి ఒకటే మాటలు చెప్పొచ్చు: ప్రేమ వస్తే కౌగిలించుకుంటారు, కోపం వస్తే కొరికి చంపేస్తారు. కనుక వాళ్ళు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోవడం కష్టం మనకు. కనుక అడవి తల్లులు, అడవి దేవతలను మొక్కి ఆరాధించే ఆ సంస్కృతే మనకు మిగతా అన్ని విగ్రహారాధనకు వచ్చినాం. మొదట్లో మనం ప్రకృతిని పూజించేవాళ్ళం. ఇప్పటికి కూడా ప్రకృతి శక్తులు అన్నింటినీ పూజిస్తాం మనం. పంచభూతాలు అంటాం. నీరు, మన భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు, 5. ఎందుకంటే మన దేవతలందరి పేర్లు కూడా ఈ పంచభూతాల పేరు మీద పెట్టుకున్నాం. మొట్టమొదటి వర్షదేవుడు, గాలిదేవుడు అనుకుంటున్నాం కదా. మన ప్రత్యక్ష ప్రమాణమైన సూర్యుడు, చంద్రుడు, వాళ్ళని కూడా పూజిస్తాం. మిగతా రాముడు, కృష్ణుడు తర్వాత వచ్చిన వాళ్ళు. కానీ ప్రకృతి ఆరాధకులుగా మనం అడవి దేవతలను గుర్తించి నాగోబా జాతర జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా, గిరిజనులందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేయాలి. మనం కూడా వీలైతే పోయి చూసి రావాలి, నష్టం ఏం లేదు. కానీ వాళ్ళ ఆచారాల్లో మనం జోక్యం చేసుకోవద్దు. ప్రభుత్వాలు కూడా అట్లాగే ఉంటున్నాయి. వాళ్ళ ఆచారాలు జోక్యం చేసుకోరు. దాంతోపాటు వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. అంటే ఇప్పుడు లక్షలాది మంది వచ్చే జాతర కనుక ఇది, కోట్ల మంది ఏం రాకపోయినా తెలంగాణలోని దేశంలో 2వ గిరిజన జాతరగా పేరొందిన నాగోబా జాతర సందర్భంగా ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా కలెక్టర్తో సహా అందరూ కూడా, ఇప్పుడు జిల్లాలు మారినాయి కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అదే పాతది. అప్పుడు ఇది కేశలాపూర్లో జరుగుతుంది. ఇంద్రవెల్లి మండలం కేశలాపూర్లో జరుగుతుంది. ఇంద్రవెల్లికి ఇంకొక పోరాట పటిమ కూడా ఉన్న ప్రాంతంగా ఇంద్రవెల్లి దేవాలయం చూస్తాం మనం. ఇంద్రవెల్లిలో అప్పుడు అమర గిరిజనులు మన కాల్పులకు గురై చనిపోయిన సందర్భాన్ని కూడా, దాన్ని కూడా అక్కడ గుడి ఉన్నది. అది కూడా నేను చూశాను. కనుక ఇంద్రవెల్లి మండలానికి ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు కేశలాపూర్ గ్రామంలో జరిగే జాతరకు లక్షలాది మంది వస్తున్నారు.
వారందరూ మరి గ్రామ అడవి దేవతను మొక్కుకొని నాగోబా జాతర శుభప్రదంగా జరిపించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు మంచిగా హాయిగా వెళ్ళాలని కోరుకుందాం. చాలామంది నడకదారిని వస్తారు, ఎందుకంటే అడవిలో కొంతవరకే అక్కడ దాకా వెహికల్స్ పోతాయి. కానీ అడవి కనుక ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా పార్కింగ్ ఏర్పాట్లు ఇవన్నీ బాగానే చేస్తున్నారు రాష్ట్ర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కూడా. దాన్ని ఉపయోగించుకోవాలి. మహాకుంభమేళలో జరిగినట్టు అనవసరంగా పుకాలను నమ్మి తొక్కిసలాంటి గురి కాకుండా మంచిగా జాతరను జరుపుకొని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఎవరి ఇళ్ళకు వాడు క్షేమంగా చేరాలని మనం కోరుకుందాం. నమస్కారం.